హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్ డిఎస్సి విత్ జే. ఈరోజు వీడియోలో మనం హీప్ డేటా స్ట్రక్చర్ గురించి తెలుసుకోబోతున్నాం. హీప్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అన్నీ చూద్దాం. ఇది కంప్లీట్ ప్లేలిస్ట్ అనమాట. ఇందులో ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో ఇది. దీని తర్వాత నేను హీప్ డేటా స్ట్రక్చర్ని వాడుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. సో మీరు ప్లీజ్ వాచ్ చేయండి. అది చూసే ముందు మనం ఖచ్చితంగా ఇంట్రడక్షన్ తెలియాలి. అసలు హీప్ డేటా స్ట్రక్చర్ ఎలా వర్క్ అవుతుంది ప్రతిదీ ఇందులో తెలుసుకుంటాం. ఈ వీడియోస్ అయ్యేసరికి మీకు తెలిసేది ఏంటంటే హీప్ అంటే ఏంటి, మరియు హీప్ సింటాక్స్ ఏంటి, ఈ రెండు తెలుసుకుంటారు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇలా ఒక ఎర్రే ఉంది మన దగ్గర. ఇది హీప్ డేటా స్ట్రక్చర్లో ఎలా ఉంటుందంటే, దీన్ని మనం ఒక ట్రీ రూపంలో రిప్రజెంట్ చేసుకుంటాం. ఆ ట్రీ పేరే బైనరీ ట్రీ. బైనరీ ట్రీలో రిప్రజెంట్ చేయడం అంటే నువ్వు కొత్తగా ట్రీ నోడ్ని క్రియేట్ చేసి స్ట్రక్చర్లు క్రియేట్ చేయడం కాదు. సింపుల్గా ఈ అరేనే మనం ఒక ట్రీ రూపంలో అనుకుంటాం. ఎలా అనుకుంటాం, ఇది మనకి రూట్ అనుకుంటాం. 5 అనేది రూట్, ఇది ఫస్ట్ ఎలిమెంట్ మనకు రూట్ అయింది అనుకుంటే, దానికి ఉన్న చైల్డ్స్ ఏమవుతాయి అంటే, ఇది మనకి లెఫ్ట్ చైల్డ్ అయింది, ఇది మనకి రైట్ చైల్డ్ అయింది. ఓకే, లెఫ్ట్ చైల్డ్ వచ్చేసరికి ఎవరు 3, రైట్ చైల్డ్ వచ్చేసరికి 4. ఇప్పుడు మనకు రూట్ ఎవరెవరు అవుతారు, రూట్ 2r 3, 4 మనకు రూట్ అవుతారు. సెకండ్ రూట్స్ అనమాట. ఈ రెండు సెకండ్ లెవెల్లో రూట్స్ అలా పెట్టుకున్నాం. ఇప్పుడు సెకండ్ లెవెల్లో చిల్డ్రన్స్ ఎవరెవరు అవుతారు, 2, 1. నెక్స్ట్ ఎవరు లేరు కాబట్టి ఏం కాదు, 6 అనుకో. 6 ఇలా సింపుల్గా మీకు ట్రిక్ చెప్తాను దీన్ని ఎలా చేయాలో. ఏం లేదండి, సింపుల్గా ఒక అరే ఉంది కదా, ఇది ట్రీలా ఇలా తీసుకోండి. తర్వాత బైనరీ ట్రీ కదా, బైనరీ ట్రీ కాబట్టి దీనికి 2 ఆప్షన్లు ఉంటాయి. సో నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని 3 కింద 4 కింద దీని కింద అయిపోద్ది. తర్వాత మనకి ఎప్పుడు లీనియర్గా వెళ్తాం. సో అదే సీక్వెన్షియల్గా వెళ్తాం. సో ఫస్ట్ ఎవరు ఫిల్ అవ్వాలి, ఇద్దరు ఫిల్ అవ్వాలి. 2 ఇక్కడికి వచ్చింది, 1 ఇక్కడికి వచ్చింది, ఇంకా ఎలిమెంట్స్ ఉంటే 6 ఇక్కడికి వచ్చింది. అలా మనకి బైనరీ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ అయ్యింది. ఒక అరే నుంచి ట్రీని మనం ఇలా ఈజీగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అది బైనరీ ట్రీని. ఇప్పుడు మన హీప్ డేటా స్ట్రక్చర్ ఏం చేసిందంటే, ఇలా మనకి ట్రీ కింద అయింది కదా, దీనికి ఒక రూల్ ఉంది. ఈ రూల్ ఏంటంటే, అది ప్రతి ఒక్కరు అంటే నథింగ్ బట్ రూట్ అనేవాడు ఉన్నాడు కదా, వాడు ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఇట్స్ చైల్డ్. ఇలా ఈ రూల్ని ఫాలో అయ్యేవాడి పేరే మ్యాక్స్ హీప్. ఏంటి, మ్యాక్స్ హీప్. రూట్ ఆల్వేస్ లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చైల్డ్. ఈ రూల్ని ఫాలో అయ్యేవాడు ఎవరు, మీన్ హీప్. ఈ 2 రూల్స్ ద్వారా మన హీప్ డేటా స్ట్రక్చర్ వర్క్ అవుతుంది. ఇప్పుడు మీకు ఈజీగా చెప్తా చూడు. మనకు ఫస్ట్ ఇక్కడ ఇది ఉంది కదా, సో నేను దీన్ని మీన్ హీప్ కింద కన్వర్ట్ చేయాలనుకోండి. మీన్ హీప్ డేటా స్ట్రక్చర్లో పుష్ చేశాను. ఫస్ట్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది, మ్యాక్స్ హీప్కి మీన్ హీప్కి బైనరీ ట్రీ లాగా పనిచేస్తుంది. మీన్ హీప్లోకి ఇన్సర్ట్ చేయగానే మనకి ఏమవుతుంది, 6 ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ప్రతి ఎలిమెంట్ని చెక్ చేసుకుంటాం రూట్తో. నేనేం చెప్పాను, రూట్ ఆల్వేస్ లెసర్ దాన్ ఇట్స్ చైల్డ్. సో ఇక్కడ రూట్ ఏమైంది, పెద్దగా ఉంది. మనం ఏం చేయాలి, స్వాప్ చేయాలి. ఫస్ట్ దీంతో కంపారిజన్ ఉంటాం కాబట్టి 3 ఇక్కడికి వస్తాడు, 3, 5. ఇప్పుడు ఈ లెవెల్లో 3 స్మాల్గా ఉంది ఇట్లా కంపేర్ చేసుకుంటే. సో మనం 3 అక్కడే ఉంటాడు. మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడికి వస్తాం, 5 దగ్గరికి వస్తాం. 5 పెద్దగా ఉన్నాడు. సో మనం ఏం చేయాలి, దీన్ని స్వాప్ చేసేయాలి. 2 ఇక్కడికి వెళ్ళిద్ది, 5 ఇక్కడికి వచ్చింది. మనకేంటి, ఇది అవ్వగానే నెక్స్ట్ దీన్ని కూడా చెక్ చేసుకుంటాం. చెక్ చేయగానే మనకేమవుతుంది, ఇది సాటిస్ఫై అవ్వదు. సో 2 ఇక్కడ పుష్ అయ్యి 1 ఎక్కడ పుష్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే దీనికి పెద్దగా ఉంది. మళ్ళీ మనం ఏంటి, సాటిస్ఫై అవ్వలేదు. సో మనకేం జరిగిద్ది, 3 ఇక్కడ పుష్ అయ్యి 1 ఇక్కడ పుష్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సాటిస్ఫై అవ్వలేదు, 2 ఇక్కడ పుష్ అయ్యి 3 ఇక్కడ పుష్ అయ్యి. ఇలా మనకి మినిమం హీప్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒకవేళ దీంట్లో టాప్ ఎలిమెంట్ తీయాలనుకున్నప్పుడు మనకు వచ్చేది ఎవరు, మినిమం ఎలిమెంట్ ఇన్ ద హోల్ అరేలో ఉన్న మినిమం ఎలిమెంట్ బయటకు వచ్చింది. అదే నువ్వు మ్యాక్సిమం ఎలిమెంట్ బయటకు తీయాలన్నావు అనుకో, మ్యాక్సిమం ఎలిమెంట్ బయట తీయాలన్నప్పుడు అది ఎలా వచ్చింది, మ్యాక్సిమం ఎలిమెంట్ బయట తీయాలంటే మొత్తం హోల్ అరేని పాప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది టాప్ ఎలిమెంట్ని పాప్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, లాస్ట్లో మనకి ఉండేవాడే మ్యాక్సిమం అవుతాడు. సో దానికోసమే మనకి మ్యాక్స్ హీప్ని డెవలప్ చేశారు. మ్యాక్స్ హీప్కి దీని కంప్లీట్ ఆపోజిట్లో జరిగింది. ఆ ప్రాసెస్ కూడా సింపుల్గా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి పేపర్ పెన్ మీద ట్రై చేయండి, మ్యాక్స్ హీప్ ఒక ట్రీ స్ట్రక్చర్లో చేయండి. ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్ని ప్రింట్ చేసాం అనుకోండి, ఆఫ్టర్ మీన్ హీప్ అప్లై చేసిన తర్వాత ఎలా ప్రింట్ అవుతాయి, దీన్ని సింపుల్గా ఒక పైథాన్ కంపైలర్ రన్ చేసి చూపిస్తాను. మీరు
పైథాన్లో మనం వచ్చేసరికి ఇంపోర్ట్ మాడ్యూల్ హెచ్క్యూని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న మన నమ్స్ అరే డిక్లేర్ చేసుకుందాం. నమ్స్ అరేలో ఉండేది ఎవరెవరు ఇందాక మనం చెప్పినట్టు ఒక అరే తీసుకున్నాం 5 3 సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు 5 3 5 4 5 3 4 2 1 6. ఓకే, ఇలా మనం తీసుకున్నాం. పైథాన్లో వచ్చేసరికి ఈ హీప్ డేటా స్ట్రక్చర్ని వాడాలంటే సింపుల్గా హీప్ క్యూ డాట్ ఈపీ5 ఈ మెథడ్ని మనం వాడుకొని ఈ యొక్క నమ్స్ అరేని సార్ట్ చేసుకోవచ్చు. అదే హీప్ డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేసుకుంటాం. నథింగ్ బట్ దీని మొత్తాన్ని హీపిఫై చేసింది. అంటే హీప్ ఎరే ఎలా ప్రింట్ అవుతుంది, ఇందాక నేను చెప్పినట్లు ఎరే అలా ప్రింట్ అయింది. సో ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం అది ఎలా హీపిఫై అయిందో. ప్రింట్ నమ్స్. ఓకే, ఇప్పుడు మీరు గమనించారా 1 2 ఇది ఎలా ఉంది, మనం ఇది బైనరీ క్లాసిఫికేషన్లో ఉంది. ఇందాక మనం చెప్పినట్లే చూసారా 1 1 2 4 5 3 6 అంటే ఇది హీప్ ఫార్మెట్. ఇది మనకి హీప్ ఫార్మెట్. హీప్ అప్లై అయినప్పుడు అది బైనరీ క్లాసిఫికేషన్ లాగా ఎరే అనేది కన్వర్ట్ అవుతుంది. సో ఇలా మనకి ఏం జరిగిద్ది, హీప్ డేటా స్ట్రక్చర్ అనేది వర్క్ అవుతుంది. ప్రీడిఫైన్డ్గా హీప్ డేటా స్ట్రక్చర్ సిపిపిలో జావాలో లేదు. కానీ ప్రయారిటీ క్యూ కదా, ప్రయారిటీ క్యూ ఇంప్లిమెంట్ అయినది హీప్ ప్రాసెస్ని వాడుకొని. ర్యాంక్ అర్రే ఉంది, ఒకటేమో మార్క్ అర్రే ఉంది. ర్యాంక్ అర్రే, మార్క్ అర్రే, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్. ఇప్పుడు ఇందులో హైయెస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉంటుంది, స్మాలెస్ట్ నెంబర్కి ఉంటుంది. కానీ ఇందులో హైయెస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉంటుంది, లార్జెస్ట్ నెంబర్కి ఉంటుంది. ఇలా మనకి ప్రయారిటీస్ అని చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రయారిటీస్ని మనం రిప్రజెంట్ చేయడానికి మనం ఏం వాడతాం, మామూలుగా ఇట్లా ఏమంటారు, ఇలా క్యూ లైన్లో మనం మామూలుగా ర్యాంకర్స్ అందరూ లైన్లో ఉంచామన్నాం. సో ర్యాంకర్స్ అందరూ లైన్లో ఉంచామంటే అదేమైంది, మినిమం ప్రయారిటీ క్యూ అవుతుంది. ఎందుకంటే మినిమం ప్రయారిటీ క్యూ ఎందుకైంది, మినిమం ప్రయారిటీ క్యూ ఎందుకైంది అంటే ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ స్మాలెస్ట్ నెంబర్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో ఇది మినిమం ప్రయారిటీ క్యూ అవుతుంది. మళ్ళీ మనం కమింగ్ టు ద మార్క్స్కి వచ్చేసరికి మ్యాక్సిమం ప్రయారిటీ క్యూ అవుతుంది. సో మనం యాక్సెస్ చేసేది ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి మనకు అన్ని సార్టెడ్ ఆర్డర్లో ఉండక్కర్లా. దట్స్ వై ఇలాంటి వాటిల్లో దట్స్ వై ప్రియారిటీ క్యూ అనేది హీప్ డేటా స్ట్రక్చర్ని వాడి ఇంప్లిమెంట్ అయింది. అంటే రూట్ ఎలిమెంట్ మనం ఎప్పుడు ఫస్ట్ ఎలిమెంట్నే పాప్ చేస్తాం. దట్స్ వై మనకి హోల్ అరే సార్ట్ అవ్వనక్కర్లేదు. హీప్ డేటా స్ట్రక్చర్ని వాడుకుంటే ఎప్పటికప్పుడు పాప్ చేస్తే ఆటోమేటిక్గా తర్వాతది హీప్ ఫామ్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. సో ఇలా మనకి ప్రయారిటీ క్యూస్ అనేవి హీప్ డేటా స్ట్రక్చర్ని వాడుకుంటున్నాయి. దట్స్ వై మనకి సిపిపిలో జావాలో ప్రయారిటీ క్యూస్ని వాడుకొని మన హీప్ని వాడుకుంటాం. అంటే ఎందుకంటే ఇండైరెక్ట్గా ప్రయారిటీ క్యూ అనేది ఏంటి, హీపే. ఓకే, కమింగ్ టు ద సిపిపి సింటాక్స్. సిపిపి సింటాక్స్కి వచ్చేసరికి ప్రయారిటీ క్యూ చాలా హార్డ్గా ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవడమే, ఎందుకంటే సిపిపిలో అన్ని హార్డ్గానే ఉంటాయి సింటాక్స్లు. కమింగ్ టు జావాలో కూడా కొంచెం ఎర్రర్ లిస్ట్లో ఉంది సింటాక్స్, ఈజీగానే ఉంటుంది. కంపారిటర్ రివర్స్ ఆర్డర్ అంటే మనం దీన్ని రివర్స్ ఆర్డర్లో చేసుకుంటాం. అంటే అక్కడ జరిగే ప్రాసెస్ మారిద్ది. మ్యాక్స్ హీప్ ఏం చెప్పా, మినీ హీప్ రూట్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చైల్డ్. ఇలా అప్లై అయింది. దీనికి ఏంటి, రూట్ ఆల్వేస్ లెసర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇట్స్ చైల్డ్ మిన్ హీప్కి. ఇలా మనకేం జరిగిద్ది, మనకు ఫామ్ అవుతుంది మినీ హీప్, మ్యాక్స్ హీప్. ఈ రెండు ఇప్పుడు మనం ఈ డేటా స్ట్రక్చర్ని వాడుకొని మనకు చేయగలిగే ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో మీరు ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి మీరు ఈ హీప్ డేటా స్ట్రక్చర్ని వాడుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు నాతో పాటు. థ్యాంక్ యూ.